హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్లో తాటిపళ్ళు సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది కదండి. మరి తాటిపళ్ళతో తాటి రొట్టె ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా తాటిపేసాన్ని తీసుకోవాలి. ఈ స్టాండ్ని తాటిపేసం తీసుకుని పాకుడు అంటారండి. ఇలాంటిది లేకపోతే మనం క్యారెట్ తురుముకునే దాంతో కూడా ఈ తాటిపేసాన్ని తీసుకోవాలి. తాటిపేసం తీసేటప్పుడు వాటర్ అన్నది యాడ్ చేయకూడదండి. అందులో ఉన్న గుజ్జు వరకునే ఎంత వస్తే అంతే తీసుకోవాలి. పీచు అన్నది రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు రొట్టె ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీరు కొలత బౌల్ చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు దీంతో కొలతలన్నీ అన్నీ ఫాలో అవ్వాలండి. సో ఈ కప్తో నేను 2 కప్స్ అయితే వరినూక తీసుకున్నాను. వరినూకే వాడాలండి. వరినూకతోటే రొట్టె అన్నది పొత్తులా చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఏ కప్తో 2 కప్స్ వరినూక తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వాటర్ తీసుకుని వరినూక వాటర్తో కలుపుకోవాలండి. నూక కడగనవసరం లేదు. ఇలా వాటర్తో కలుపుకున్న రవ్వని 2 అవర్స్ నాననివ్వాలండి. 2 అవర్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టాలి. 2 అవర్స్ తర్వాత ఇందులోకి 2 కప్స్ బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. ఫస్ట్ కప్పు ఫుల్గా వేసాను, సెకండ్ కప్ వచ్చేసి కొంచెం వెల్తిగా అయితే వేసాను. ఇప్పుడు అదే కప్పుతో 3 కప్స్ తాటిపేసాన్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తాటిపేసం 3 కప్స్ అయితే వేసాను. ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తాటిపేసం తక్కువ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు రవ్వ, తాటిపేసం, బెల్లం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బెల్లం ఎక్కడ కూడా పలుకు లేకుండా ఈ మిశ్రమంలో కలిసిపోయేలా కలుపుకోవాలి. సో 1 అవర్ మళ్ళీ ఈ మిశ్రమాన్ని నాననివ్వాలండి. 1 అవర్ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, 1 అవర్ తర్వాత ఎక్కడ బెల్లం పలుకు అన్నది లేకుండా ఉంది కదా. బెల్లం కూడా తాటిపేసం కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి బెల్లం కూడా సెకండ్ కప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. లేకుంటే రొట్టె ఎర్రితీపుగా ఉంటుందండి, ఎక్కువ తినలేము. రొట్టె వేయడానికి సేవంటి గిన్నె తీసుకుని అందులో అరిటాకు వేసుకోవాలి. అరిటాకు కూడా ఇలా గిన్నె ఎంత ఉందో అంత చక్కగా కట్ చేసుకు వేసుకోవాలి. దానిపైన 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. తాటి రొట్టెకి నూనె అన్నది ఎక్కువ పడదండి, అందుకే చాలా తక్కువ నూనెతోటి తాటి రొట్టె అన్నది చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ తాటి మిశ్రమాన్ని అంతా కూడా ఆ గిన్నెలో వేసేసుకుని చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పైన అంతా కూడా ఇలా కొంచెంగా నూనె అన్నది అత్తుకోవాలి. దీన్ని ఇప్పుడు కేక్ బేక్ చేసినట్టుగా బేక్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ మీద మండపాటి గిన్నె ఒకటి పెట్టుకుని అందులో ఇసుక పోసి ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఈ గిన్నె పెట్టేసి సమానంగా ఉండే మూత అయితే పెట్టుకోవాలి. ఎక్కడ ఆవిరి బయటికి పోకుండా పైన బరువు అయితే పెట్టాలండి. నేనైతే దంచే కలం పెట్టాను. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఒక గిన్నెతో వాటర్ అయినా పెట్టండి. 2 అవర్స్ మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని ఉడికించుకోవాలి. కరెక్ట్గా 2 అవర్స్ అయితే పడద్దండి. 2 అవర్స్కి మనకి పర్ఫెక్ట్గా ఇది అన్నది కుక్ అయిపోద్ది. 2 అవర్స్ తర్వాత మనం కేక్ ఏ విధంగా టెస్ట్ చేస్తామో అలాగే చాక్తో టెస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో పర్ఫెక్ట్గా తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. దీన్ని మొత్తం చల్లారిపోయిన తర్వాత వేరొక దాంట్లోకి తిరగపెట్టాలి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఎక్కడ మాడిపోవటం కానీ, ఇరిగిపోవటం కానీ, ఉడకకపోవటం కానీ ఏమీ ఉండదండి. ఎంతో పర్ఫెక్ట్గా కేక్లా వచ్చేస్తుంది తాటి రొట్టె. దీంట్లో నేను రవ్వ నానటం ఇవన్నీ టైమింగ్స్ అయితే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.